నిజాం సాగర్ యొక్క గొప్పతనం ఎవరు నిజామే తీసుకొచ్చాడు. నిజాం ఆయంలో ఎంకరేజ్ చేశాడు. నిజాం ప్రోత్సాహం చేసి తీసుకొచ్చినాడు రైతుల్ని. రైతులు వచ్చినటువంటి సస్యశ్యామల జిల్లా క్రమేణా పంట పడిపోతా ఉంది, నీరు తగ్గుతా ఉంది. మళ్ళీ పూర్వం రావాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుంది, అయి తీరుతుంది. గతంలో చూసాం పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్ట్. ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను, పనికి రాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,25,000 కోట్లు నదిలో గోదావరి నదిలో పోసినటువంటి పాపం కేసీఆర్ది. ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అది? 10 సార్లు ఎత్తి పోస్తే కానీ మల్లన్న సాగర్కు నీరు రాదు. 1 ఎకరం నీరు బారాలంటే 60,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుంది. ఎవడిల్లు అమ్ముకొని కడతాము? ఎవడి వల్ల సాధ్యమవుతుంది? అనాలోచితంగా ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు కట్టి మన డబ్బంతా నీళ్ళలో పోసినటువంటి పాపం. అందుకే ప్రజలు రైతులు కాంగ్రెస్ మీద నమ్మకంతో మన అధికారం తీసుకొచ్చినారు. ఒక దూర ప్రణాళిక, ఒక పద్ధతి ప్రకారం చేసే పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ నిజామాబాద్కి పూర్వ ధనాగార జిల్లాగా మార్చాలి అంటే అది మన వల్లే సాధ్యమవుతుంది, మన ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దశగా మీరు ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2021, 22 ప్రాజెక్ట్స్ ప్యాకేజీలు 20 అయిపోయింది. 21ఏలో ఇంకొక 600 కోట్ల అవసరం ఉంది. మీకు ధన్యవాదాలు. మన రివ్యూ చేసినారు, నేను కూడా పాల్గొన్నాను. 600 కోట్లు ఇచ్చి కూడా 21/A ప్రాజెక్టు కూడా 22 ప్యాకేజీని కూడా మీరు ఆదుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నిజామాబాద్కు వచ్చినారు ఉత్తమన్న, నిజామాబాద్కు వచ్చినారు. ఈ వరలను ఇచ్చిపోవాల్సిందే. డబ్బులు ఎంతైనా మీరు ఏ రకంగా ఒప్పిస్తారో, మమ్మల్ని తీసుకెళ్తారో, ముఖ్యమంత్రిని ఎట్లా ఒప్పిస్తారో ఒప్పించాలి, కానీ ఇవి మాత్రం మాకు కావాలి అన్నటువంటి మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజామాబాద్ రాజకీయంగా చాలా చైతన్యవంతమైన జిల్లా. అరుగులు రాజారాం లాంటి పెద్ద నాయకులు ఏలిన జిల్లా. ఇక్కడ వాతావరణం రాజకీయం సామరస్యంగా ఉంటుంది. మిత్రులు బీజేపీ శాసకులు ఉన్నారు. ఆంధ్ర రాయలసీమ వల్ల గొడవలు ఉండవు. ఇక్కడ సామరస్యంగా మంచి పరికరంతో ముందుకు పోతాం. మనకు పార్టీలు కాదు ముఖ్యం, ఎన్నికల వరకే పార్టీలు. ఎన్నికలు అయిపోయి ఇలా జిల్లా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలి, అందరం ముఖ్యమంత్రి దగ్గర పోదాము, మనకు రావాల్సిన నీరు, మనకు రావాల్సిన ప్రాజెక్టు తెచ్చుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. జిల్లా మంత్రి యువకుడు ఉత్సాహవంతుడు జూపల్లి గారు ఉన్నారు. నాయకత్వం వహించండి. మా జిల్లాకు రావాల్సిన ప్రాజెక్టులు, నీళ్లు, ప్యాకేజీలన్నీ కూడా మీ సారథ్యంలో సహకారం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ చెప్తా ఉన్న మిత్రులారా, రైతులందరికీ ఇది మీ ప్రభుత్వం, ఇది పచ్చ కండువాల ప్రభుత్వం. మీ ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోవాల్సిందిగా, వెన్నుదండుగా ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కమ్మరిపల్లి, భీమ్గల్, సిరికొండ ఇటువంటి ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న చెక్ డ్యాంలు అవసరం అవుతామన్నా. చాలా చిన్న ఖర్చుతో కూడా చెక్ డ్యామ్స్